అయినది తెలంగాణ ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన ఎవరి రక్తం మిచట ఏరులై పారెను ఎవరి త్యాగం పౌరు నారులై మొలిచెను ఎవరి రక్తం మిచట ఏరులై పారెను ఎవరి త్యాగం పౌరు నారులై మొలిచెను ఆ అమర వీరుల మదిలో నదలుచుకో వారు చూపిన బాట వదలక నడుచుకో వారు చూపిన బాట వదలక నడుచుకో ఎంత సాహసమైన ఎంత సాహసమైన తెలంగాణ ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన అటువంటి నేల మీద ఒక అంత్యశ్రీ అన్న తన సాహిత్యంతో ధిక్కార స్వరంతో మన ముందుకొచ్చిన అందుకే అంత్యశ్రీ అన్న గురించి ఇంతమందిని మనం ఇక్కడ గుమిగూడి ఏం మాట్లాడతారో ఏం వాడతారో ఏం చెప్పదలుచుకున్నారో అనేటువంటి విషయాల కోసం మీరు ఇంతమంది వచ్చి ఇక్కడ ఉండడం ఇప్పటిదాకా కాసిఫాయ్ చాలా విషయాలు అంత్యశ్రీ అన్న గురించి చాలా విషయాలు చెప్పడం అంతకుముందు ఏపూరి సోమన్నతో పాటు తమ్ముడు అట్లనే కామ్రేడ్ నాగన్నతో పాటు అనేక మంది తమ్ముళ్ళు అనేక పాటలు కూడా ఇక్కడ పాడడం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ నాగన్న మాట్లాడుతున్నప్పుడే కొన్ని మాటలు అక్కడక్కడ ఆగిపోతున్నటువంటి సందర్భంలో పాటకి ఎంత ప్రభావం ఉంటుందో ఈ వేదిక మీద రాగానే తన గొంతుతోటి కంచు కంఠంతో ఆ పాట పాడడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అయితే అంత్యశ్రీ అన్న సంస్మరణ సభ ఇంతకుముందు కాసిఫాయ్ చెప్పినట్లుగానే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన మాట్లాడుకోవడానికి ఒక వేదిక కావాలి. ఇవాళ సమాజంలో ఒక మనిషిని ఇంకొక మనిషి గౌరవించలేనటువంటి సమాజం అయిపోయింది. పతనమవుతున్నటువంటి విలువలు, అమానవీయమైనటువంటి సంఘటనలు, ఎంతోమందిని కాల్చి చంపుతున్నటువంటి తీరు ఒకటా రెండా వందలాది మందిని చంపుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అందుకనే మాయమైపోతున్నాడమ్మా అని అంత్యశ్రీ అన్న తన పాటలో చాలా స్పష్టంగా చెప్పిండు. అదే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ పాట డిగ్రీ పుస్తకంలో అచ్చయినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి.